హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపు లక్కీ బ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అయితే ఈరోజు మనం ఫుల్ లాంగ్ వీడియో అయితే చేస్తున్నాం అనమాట. చికెన్ కర్రీ విత్ పులావ్తో చూసేయండి. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులో కొంచెం షాజీరా కూడా వేసాను. ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగే టమాటో కూడా వేసి కాసేపు మూత పెట్టుకొని మగ్గనించాలి. బాగా కొంచెం మగ్గితే బాగుంటుంది, మరీ అంత స్మాష్గా అవ్వాల్సిన అవసరం లేదు కదా. అదే ఇక తర్వాత చికెన్ని బాగా వాష్ చేసుకుని 2-3 టైమ్స్ వేసేసుకోవాలి. కొంచెం టైం ఎక్కువగానే దవుతుంది. మొత్తం మసాలాలు అన్నీ పట్టేలాగా కలిపెట్టుకోవాలి. అలాగే కొంచెం బ్లర్గా కనిపిస్తుంది, ఏమనుకోకండి. వీడియో సెగద మేబీ అది పొగ అలా రావడం వల్లనే ఏమో అనుకుంటా. అలాగే అందులో కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపెట్టేసేసుకున్న తర్వాత కారం వేసిన వీడియో కొంచెం సేపు మగ్గనిస్తే బెటర్, బాగుండిద్ది. అలాగే కొంచెం కారం, ఎక్కువ మసాలాలు అయితే ఏం వేయలేదండి. అంటే ఎండు కొబ్బరి పొడి మసాలాలు అంటే ఇంట్లో ఇష్టంగా అంత ఇదిగా తినరు ఎక్కువ మసాలాలతో చేసేది, అందుకని చాలా సింపుల్గా ఉండిద్ది అని చెప్పేసి కొంచెం గరం మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంతే, ఇంకా అంతకు మించి ఎక్కువ వేయలేదు. కారం వేసి మనకు కావలసిన పులుసుకు తగ్గిన నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని బాగా చూసుకుంటూ మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి అలా చేసుకుంటూ వచ్చేస్తే అయిపోతుంది. మన చికెన్ కర్రీ అయితే అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి పులావ్ అయితే ముందు ఆయిల్ వేసుకోవాలి. అయితే కొంతమంది ఏం చేస్తారంటే నెయ్యి కూడా వేస్తారు. నేనైతే నాకు ఎందుకు అనిపించింది అంటే నెయ్యి లాస్ట్లో వేస్తేనే స్మెల్ ఏదో కొంచెం బాగుంటుంది అని అనిపించింది, అందుకని ఎక్కువగా ఫస్ట్లోనైతే వేయను. హోల్ గరం మసాలాలు మొత్తం వేసేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి అలా వేసేసుకోవాలి. అవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినా పర్వాలేదు. టమాటా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, టమాటా ఏంటంటే బాగా మెత్తగా కూడా అవ్వాల్సిన అవసరం లేదు, కొద్దిగా అయితే చాలు. నాకు అనిపించేది ఒక్కొక్కసారి ఏంటో చేస్తే బాగా వచ్చిద్ది, లేకపోతే ఇలా కొంచెం మగ్గిన తర్వాత కర్డ్, పలావ్కైనా పెరుగుకైనా కర్డ్ మాత్రం ఇంపార్టెంటే. తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. కొత్తిమీరే ఉంది, పుదీనా అయితే నా దగ్గర లేదు, అందుకనే వేయలేదు. అదే ఇంకా కావాలి మనం ఏ గ్లాస్కి అయితే నేను ఇంకా 1 గ్లాసు మామూలు రైస్ 1 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఇంకా 3 గ్లాసెస్ వాటర్ పోసి కొంచెం ఉప్పు వేసుకొని ఈ ఎసరు అనేది బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత రైస్ వేసేసుకోవాలన్నమాట. రైస్ వేసుకున్న తర్వాత లాస్ట్లో ఫైనల్గా నెయ్యి వేసుకోవాలి. ఇదేనండి, ఇంకా అలా మొత్తం వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటే పొడి పొడిగా అవుద్ది. ఫైనల్గా ఇది మన సింపుల్ పులావ్ అన్నమాట. చికెన్ కర్రీ విత్ సింపుల్ పులావ్ ఎలాగా అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.